సంగారెడ్డిలో ఘనంగా మొల్లమాంబ కవయిత్రి జయంతి. పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభించిన మంత్రి దామోదర. మొగడంపల్లి స్థానిక అంగన్వాడీ కేంద్రంలో పోలియో చుక్కల కార్యక్రమం. షాహీన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలలో సైన్స్ ఫేర్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మెగా రీటైల్ ఎక్స్పో. మాల్కాపూర్ చౌరస్తాలోని తాహిర్ ఫంక్షన్ హాల్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మెగా రీటైల్ ఎక్స్పో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్దిపేట్ రీజనల్ హెడ్ వికాస్, రిటైర్డ్ లోన్ పాయింట్ హెడ్ రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఎక్స్పోకు సంగారెడ్డి చుట్టుపక్కల నుండే కాక హైదరాబాద్ మరియు ఇతర జిల్లాల నుండి ప్రముఖ బిల్డర్స్ విచ్చేసి స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్, సబ్సిడీ లోన్స్, శాంక్షన్ లెటర్లను వివిధ బ్రాంచుల కస్టమర్లకు అందజేయడం జరిగిందని అన్నారు. బ్యాంకర్స్, కస్టమర్స్, బిల్డర్స్ ని ఒక దగ్గర చేర్చడమే ఈ ఎక్స్పో యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్డీఎం గోపాల్ రెడ్డి, సంగారెడ్డి బైపాస్ రోడ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ అవినాష్, యూనియన్ బ్యాంక్ అధికారులు, సిబ్బంది మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పాల్గొన్నారు.
సో అందరికీ నమస్కారం. ఈరోజు మన సంగారెడ్డిలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రప్రథమంగా రీటైల్ ఎక్స్పో కండక్ట్ చేస్తున్నారు. ఈ రీటైల్ ఎక్స్పో సందర్భంగా ప్రముఖ బిల్డర్స్ అందరూ ఉన్న సంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరే కాకుండా హైదరాబాద్ నుంచి వచ్చారు మనకి బిల్డర్స్ ఇక్కడికి. అలాగే మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, సోలార్ ప్యానెల్ వాళ్ళు, మరీ ముఖ్యంగా మీకు కొన్ని రోజుల క్రితం చూస్తుంటారు, మన ప్రధానమంత్రి గారు ప్రకటించారు ప్రతి ఒక్క రూఫ్ టాప్ సోలార్కి సబ్సిడీతో పాటు వస్తుంది. వాళ్ళని కూడా మా ఈ ఎక్స్పోలో తీయడం జరిగింది. అలాగే అగ్రికల్చర్ ఫండ్ చెప్పారు మన ఆర్ఎల్పి గారు కూడా. అగ్రికల్చర్ ఫండ్కి సంబంధించిన డ్రోన్ ఫెసిలిటీ ఇవాళ కొత్తగా వచ్చిన రైతులందరికీ డ్రోన్ వాడడానికి కూడా వాళ్ళకు కూడా స్టాల్ పెట్టించాము. ఈ మరీ ముఖ్యంగా ఎక్స్పో కండక్ట్ చేయడానికి ఏం కారణం అంటే బిల్డర్స్, ప్రజల్ని, బ్యాంకుల్ని అందరినీ ఒక దగ్గర తీసుకురావడానికి. అందరూ ఒకే దగ్గరికి వస్తారు, ఒకే వేదిక మీద ఉంటారు. సో మీరు ముఖ్యంగా మీరు చర్చించుకోవచ్చు. అండ్ లోన్స్ కూడా త్వరగానే శాంక్షన్ అవుతుంటాయి. స్పాట్ శాంక్షన్స్ ఇస్తాము, స్పాట్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇస్తాము, ఏ డీటెయిల్స్ కావాలన్నా చెప్తాము. అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5th లార్జెస్ట్ బ్యాంక్ ఇండియాలో. మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు రీటైల్ ఎక్స్పోనే కాదు, మీకు సంబంధించిన వ్యవసాయ రుణాలు, అలాగే ఎంఎస్ఎంఈ లోన్స్, అలాగే మహిళల కోసం ప్రత్యేకంగా వ్యక్తిగతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చేసుకుంటామంటే మహిళల కోసం రుణాలు కూడా ఇస్తున్నారు. ఈ అవకాశాలన్నీ మీరు మన నియరెస్ట్ యూనియన్ బ్యాంక్లో వచ్చి సంప్రదించగలరు. అలాగే ఈ ఎక్స్పోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము ఒకరోజు పెట్టినా కానీ ఎక్స్పోలు వచ్చినా కానీ డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఈ ఎక్స్పో తర్వాత కూడా మేము వాళ్ళని కన్సల్ట్ అవుతాము. మేము మా బిల్డర్స్ వాళ్ళ మధ్యలో బ్రిడ్జ్ క్యాప్ చేసి మీకు త్వరగా రుణాలు సేవ్ చేసి మీరు సొంత ఇంటి కలని, అలాగే వాహనాల కలని, అలాగే ఎడ్యుకేషన్ లోన్ బయటికి పోవడానికి ఇండియాలో ఉన్న టాప్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, బయట ఉన్న ప్రైమ్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఏదైనా కానీ. అలాగే సోలార్ ప్యానెల్ మీరు ఇంటి మీద పెట్టుకుంటామంటే ఈవెన్ సబ్సిడీ మీరు అప్లై చేసినప్పుడు లోన్ ఫెసిలిటీ అనేది యూనియన్ బ్యాంక్ ఇస్తుంది. ఈరోజు యూనియన్ బ్యాంక్లో ప్రతి ఒక్కరికి పుట్టిన పాపాయి దగ్గర నుంచి అకౌంట్ పెద్ద పెద్ద రుణాల వరకు కూడా యూనియన్ బ్యాంక్స్లో వచ్చేది ఉంది. యూనియన్ బ్యాంక్ ఈరోజు డిజిటల్ బ్యాంక్ కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. మీకు ఏది ఉన్నా కానీ డిజిటల్ ప్రోడక్ట్ ఇంటి దగ్గరనే కూర్చొని మీరు లోన్ అప్లై చేసుకోవచ్చు, ఇంటి దగ్గరనే కూర్చొని మీరు మన సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇలాంటి సదుపాయాలన్నీ కూడా మనం ఇస్తున్నాము. అండ్ అలాగే ఈరోజు వచ్చిన మన బిల్డర్స్ గారికి ప్లస్ మన వచ్చిన కస్టమర్ దేవుళ్ళకి, అలాగే పాత్రికేయుల మిత్రులందరికీ కూడా మా యూనియన్ బ్యాంక్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము. మీరు మన నియరెస్ట్ యూనియన్ బ్యాంక్ వెళ్ళండి, అన్ని సదుపాయాలతో పాటు మీకు వస్తాయి. మీరు మీ కాళ్ళ మీద నిలబడడానికి కావచ్చు, మీ రిలేటివ్స్ కానివ్వండి, మీ కుటుంబంలో సభ్యులకు కానివ్వండి, సేవింగ్ కావచ్చు లేదంటే లోన్ కావచ్చు, అన్ని రకాల సదుపాయాలతో పాటు యూనియన్ బ్యాంక్ సేవ్ చేయడానికి ఎప్పుడూ ఉంటుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఇక్కడ మన సంగారెడ్డిలో యూనియన్ బ్యాంక్ ప్రప్రథమంగా రీటైల్ లోన్ ఎక్స్పో నిర్వహిస్తున్నామండి. ఇక్కడ రీటైల్ లోన్ ఎక్స్పోలో హైదరాబాద్ నగరంలో కాకుండా సంగారెడ్డిలో ఉన్న బిల్డర్స్లో కూడా మొత్తం ఒక 35 మంది బిల్డర్లు దాకా ఈరోజు ఇక్కడ ఉన్నారు. వారి ప్రాజెక్టులన్నీ ఇక్కడ వాళ్ళు డిస్ప్లేకి ఉంచారు. ఓన్లీ బిల్డర్లే కాకుండా ఎడ్యుకేషన్ లోన్ ప్రొవైడ్ చేయడానికి మా బ్యాంక్తో పాటు వీసా కన్సల్టెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. మీ పిల్లలు ఎవరైనా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటే వాళ్ళ కోసం ఇక్కడే తక్షణమే రుణం మంజూరు చేయడానికి వీసా కన్సల్టెంట్తో పాటు బ్యాంక్ సిబ్బంది కూడా ఉన్నారు. అలాగే మన ప్రధానమంత్రి గారు కొత్తగా స్టార్ట్ చేసిన సూర్యోదయ యోజన పథకం కింద మన ఇంటి కప్పు మీద మీరు సోలార్ ప్యానెల్ పెట్టుకొని మీ విద్యుత్ బిల్లు తగ్గించుకోవడానికి సోలార్ వెండర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు A to Z ప్రాసెస్, అంటే మీరు జస్ట్ వాళ్ళని సంప్రదిస్తే చాలు, మొత్తం గ్రిడ్ కనెక్షన్ నుంచి అప్లికేషన్ నుంచి సబ్సిడీ వరకు మొత్తం వాళ్ళే చూసుకుంటారు. అలాగే మీరు వ్యవసాయంలో కొత్త టెక్నాలజీని పెంచుకోవడానికి డ్రోన్ వ్యవస్థను మీకు ఇక్కడ అరేంజ్ చేశాము. ఆ వెండర్ కూడా ఇక్కడ ఉన్నారు. సో సంగారెడ్డిలో ఉన్న ప్రజలందరూ ఈ ఎక్స్పోని వీక్షించి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. ముల్లమాంబ కవయిత్రి 584వ జయంతి ఉత్సవాల సందర్భంగా సంగారెడ్డిలోని ఐబీలో కవయిత్రి ముల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన బీసీ సంఘాల నాయకులు. రామాయణంను సంస్కృతం నుండి మొట్టమొదటిసారిగా తెలుగులోకి అనువాదం చేసిన ఘనత ముల్లమాంబకు దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేష్, కుమ్మరి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయిలు ప్రజాపతి, జిల్లా అధ్యక్షులు సతీష్ ప్రజాపతి, సంగారెడ్డి నియోజకవర్గ అధ్యక్షులు రమేష్ ప్రజాపతి, మండల అధ్యక్షులు అంజయ్య మరియు దర్శన్, శ్రీశైలం శ్రీనివాస్, శ్రీరామ్, రాజు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. జయంతి సందర్భంగా ఈరోజు ఐబీలో పూలమాలతో ఆమెను సత్కరించడం జరిగింది. కవయిత్రి మల్లమాంబ కుమ్మరి కులంలో పుట్టడం మా కుమ్మరి కులస్తుల యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం కుమ్మరి కులంలో విద్య అనేది లేకుండే, అయినా ఆమె విద్యను అభ్యసించి సంస్కృతంలో ఉన్న మన రామాయణాన్ని తెలుగులోనికి అనువాదించి మా రామాయణం అంటే ఈ రకంగా ఉండాలనే ఉద్దేశంతో ఆమె అందరికీ అందుబాటులో ఉండే విధంగా రామాయణాన్ని రచించి మనకు అందించిన కవయిత్రి మల్లమాంబకు ఆమెకు ఎల్లవేళలా ఈ సమాజము రుణపడి ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటూ, ఎందుకంటే కవయిత్రి మా ఒక స్త్రీ, ఆమె నేను ఒక స్త్రీని అని అనుకోకుండా కూడా వాల్మీకి రాసిన రామాయణంలో ఉన్న కంద పురాణాలలో ఉన్న వాక్యాలను తీసుకొని ఆమె కండ్లకు మామూలు ప్రజలకు కళ్ళకు అద్దినట్టుగా తమ కావ్యాలను రచించి మనకు అందించిన ఆమెకు ఎల్లవేళలా మా కుమ్మరి కులస్తులందరం కూడా మేము రుణపడి ఉంటామని చెప్పేసి కోరుకుంటూ ఈ కవయిత్రి మల్లమాంబ జన్మదినాన్ని ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఘనంగా నిర్వహించిన మన కుమ్మరి సోదరులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ అమ్మగారి జయంతి రోజు ఇవాళ ఎంతో మంచి రోజు. మరి అమ్మవారి విగ్రహం కూడా సంగారెడ్డిలో ఏర్పాటు చేయాలని మీరందరూ ఐక్యతతో ఉండి
మనము వచ్చే జన్మదినం కల్లా అమ్మవారి విగ్రహాన్ని సంగారెడ్డిలో ఏర్పాటు చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మా వంతు కృషి మేము ఎప్పుడు మనం కలిసి ఇలాంటి కార్యక్రమాల్లో ఏ కుల మత భేదం లేకుండా ఆ మహానీయులను మనం స్మరిస్తూ రాబోయే తరాలకు కూడా వాళ్ళు చేసినటువంటి విద్యను అభ్యసించినటువంటి వాతావరణాన్ని మనము రాబోయే తరాలకు చెప్పి వాళ్ళ యొక్క విగ్రహము సంగారెడ్డి పట్టణంలో త్వరలోనే స్థలాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సోదరులకు కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. కవయిత్రి మల్లమాంబ గారి జయంతి జరుపుకోవడం చాలా సంతోషం. మరి ఇలాగే ముందు అంటే మనము కుమ్మరి వాళ్ళమైనా చాకలి వాళ్ళమైనా మనను కొంత మన వాళ్ళు ఏదైనా చరిత్రలో ఇలాంటి వాళ్ళు నిల్చున్నారు అంటే మనం గుర్తిస్తున్నాం, కానీ ప్రభుత్వాలు మనని అనగదొక్కాలనే చూస్తాయి. ఎందుకంటే చిన్న కులాలం కాబట్టి ఆ వివక్షత లేకుండా అందరినీ కూడా గుర్తించాలని చెప్పేసి కోరుకుంటూ, ఇందాక ప్రభన్న గారు అన్నట్టుగా ఆమె కవయిత్రి మల్లమాంబ గారి యొక్క విగ్రహ ఏర్పాటుకు రజక సంఘం తరపున మేము కూడా ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండి మేము 100% మీకు సహకరిస్తామని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ జయంతి ఏదొచ్చినా మీరు అన్ని కుల సంఘాల ఐక్యవేదిక ఒక గ్రూప్ మొన్ననే చేయడం జరిగింది. ఆ గ్రూప్లో మన వాళ్ళని అందరినీ యాడ్ చేసి అందరినీ కోఆర్డినేట్ చేసుకొని మనం ఉన్న కొన్ని కార్యక్రమాలని ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం. ఈరోజు కవయిత్రి మొల్ల జయంతి సందర్భంగా మా కుమ్మరి సంఘం అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులకి అండ్ బీసీ రజాక సంఘం అన్న అధ్యక్షులకి, కుల బంధువులకు అందరికీ నమస్కారం. దీనికి వచ్చిన మన కుల బంధువులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా కవయిత్రి చేసిన ఇప్పుడు చదువుకోలేక చాలా మంది ఉన్నారు. అప్పట్లో చదువుకొని మన కుమ్మరి కులంలో పుట్టేసి రామాయణ రచయిత అనేది చేసింది. చాలా సంతోషకరమైన విషయము. అలాగే ఇప్పుడు అన్న అన్నట్టు కానీ, మన ప్రభన్న అన్నట్టు కానీ, సాయిలన్న అన్నట్టు కానీ, యోగేష్ అన్న అన్నట్టు కానీ, ఈ గవర్నమెంట్ కొద్దిగా స్పందించి మనకు అన్ని విగ్రహాల గురించి కానీ అవి ఇచ్చేస్తే త్వరలోనే కుమ్మరి శాలివాహన చక్రవర్తి విగ్రహం గురించి, మొల్ల విగ్రహం గురించి, స్పేస్ గురించి మనం అడగవలసి ఉంటుంది. కొద్దిగా ఆ రోజు మీరు అందరూ అన్ని కులాలలో వచ్చి కూడా మనం వెళ్ళి కలెక్టర్తో లెటర్ ఇద్దామని అనుకుంటున్నాము. దీనికి సపోర్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభించి చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. అనంతరం జోగిపేట్ ప్రభుత్వ ఆసుపత్రికి నూతనంగా అంబులెన్స్ అందజేశారు మంత్రి దామోదర్. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీదేవి పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ పట్టణంలోని షాహీన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలలో శనివారం నాడు సైన్స్ ఫేర్ మరియు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్ ఫారూక్ పాల్గొని విద్యార్థులు వారి ప్రతిభతో ఏర్పాటు చేసిన పరికరాలను తిలకించారు.
సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండల కేంద్రంలోని స్థానిక అంగన్వాడీ కేంద్రంలో 2వ సెంటర్ కార్యాలయంలో 5 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలందరికీ మార్చి 3వ తేదీన ఆదివారం రోజున రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పల్స్ పోలియో చుక్కల మందుల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథులు స్థానిక మొగడంపల్లి మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు మొహమ్మద్ మక్సూద్ మరియు అంగన్వాడీ టీచర్లు జి సంతోషమ్మ మరియు మీనమ్మ, అంగన్వాడీ ఆయా రాములమ్మ మరియు మొహమ్మద్ ఖాన్ షోకత్, ఆశా వర్కర్ ప్రకృత, స్థానిక ప్రజలు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు మొహమ్మద్ మక్సూద్ మాట్లాడుతూ మార్చి 3వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 5 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కల మందులు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పోలియో నిర్మూలనకు ప్రతి ఒక్కరూ 5 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించడం వలన పిల్లలకు అంగవైకల్యం సమస్య రాకుండా వారికి ఎంతగానో దోహదపడుతుందని, నిండు జీవితానికి 2 చుక్కలు వేయడం వలన ఎంతో మేలు జరుగుతుందని ఆయన తెలియజేశారు.